మనిషి పుట్టుక సంతోషాన్నిస్తుంది, చావు దుఃఖాన్నిస్తుంది. కానీ ఈ రెండింటి మధ్య జీవితంలో ఎన్నో దాగుడు మూతలుంటాయి. ఈ డైలాగ్ ఎవరో రాసింది కాదు, ఓ సీరియల్లో స్వయంగా తనకు తానుగానే రాసుకున్నారు సీరియల్ నటుడు చందు గారు. ఇటీవలే త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో గాయపడిన చందు గారు కోలుకున్నారు. అయితే ఆమె మరణాన్ని తట్టుకోలేక శుక్రవారం సాయంత్రం బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సీరియళ్లలో నటించి టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న చందు గారి మరణం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ కూడా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చందు గారి గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. చందు అసలు పేరు చల్లా చంద్రకాంత్. సికింద్రాబాద్ లో ఫిబ్రవరి 7న పుట్టారు. తండ్రి రైల్వే ఉద్యోగి కాగా తల్లి గృహిణి. చందు గారికి ఒక అన్నయ్య, ఒక చెల్లి ఉన్నారు. అన్నయ్య సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. చెల్లెలు హైదరాబాద్ లోనే ఉంటారు. ఆమె భర్త రైల్వే ఉద్యోగి. ఇక చందు గారి ఎడ్యుకేషన్ సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో జరిగింది. చిన్నతనం నుండే చదువు కంటే కూడా ఫుట్బాల్ కి, ఫిట్నెస్ కి ప్రియారిటీ ఇచ్చేవారు. స్కూల్లో గొడవలు కూడా చేశారు. ఓసారి కాలేజ్ లో పెద్ద గొడవ జరగడం, ర్యాగింగ్ చేయడంతో కాలేజ్ నుండి టర్మినేట్ అయ్యారు. దీంతో ఒక సంవత్సరం వేస్ట్ అయింది. తల్లిదండ్రులు కోపడితే బయటకు వెళ్లి ఫ్రెండ్స్ తో గడిపేవారు. అయితే చందు గారి నానమ్మ తన మనవడు గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరుకునేవారు. దీంతో మనవడి చదువు ఆగిపోతే చూడలేక ఆమె ఓ కాలేజ్ కి వెళ్లి బతింలాడి అప్లికేషన్ తెచ్చారు. అయితే చందు గారు సిఈసిలో చేరదామనుకుంటే ఆమె బలవంతంగా ఎంపీసీలో చేర్చారు. అలా ఓవైపు చదువుకుంటూనే జిమ్ ప్రాక్టీస్ చేసేవారు. ఫుట్బాల్ ఆడేవారు. 3 సార్లు అండర్-21 నేషనల్ జట్టుకు ఆడారు. నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో గోల్స్ చేశారు. 3 సార్లు బెస్ట్ ప్లేయర్ గా అవార్డు సాధించారు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండే చందు గారికి ఎక్కడున్నా గొడవలయ్యేవి. డిగ్రీ చదువుతున్న టైంలో టీంలో పాలిటిక్స్ కారణంగా స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ తగ్గించుకున్నారు. లోకల్ గా కొన్ని గొడవలు తీర్చేవారు, అంటే సెటిల్మెంట్లు చేసేవారు. అలా దాదాపు 2 లక్షలు సంపాదించుకున్నారు. ఓ రోజు జిమ్ఖానా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న చందు గారి వద్దకు 2 రైల్వే శాఖ పేరుతో వచ్చి, నువ్వు స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వస్తే చేస్తావా అని అడిగారట. నేను ఇంకా చదువుకుంటున్నాను, నాన్నతో మాట్లాడాలి అన్నారట చందు గారు. కానీ నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే మీ నాన్న హ్యాపీగా ఉంటారని చెప్పిన సదరు వ్యక్తులు చందుని ఒప్పించి ఉద్యోగం రావాలంటే 2 లక్షలు కావాలని అడిగారట. తాను నానమ్మ కోసమైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించి చూపించాలనే ఉద్దేశంతో ఆ 2 లక్షలను ఇంట్లో తెలియకుండానే వారికి ఇచ్చేశారు చందు గారు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత మళ్లీ ఆ వ్యక్తులు కనిపించలేదు. దీంతో మళ్లీ గవర్నమెంట్ జాబ్ వైపు చూడలేదు. తన ఖర్చులు తానే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మేడ్చల్ ప్రాంతంలో వెలరియన్ గ్రామర్ స్కూల్లో పీఈటీగా చేశారు. డిగ్రీ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్స్ చేసి ఓ ఇన్ఫోటెక్ కంపెనీలో 2 ఏళ్ల పాటు పనిచేశారు. టీమ్ లీడర్ గా చేసిన సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. 10 మంది ఉద్యోగులను నియమించుకున్నారు. అమెరికన్ కంపెనీలకు క్లయింట్లుగా ఉండేవారు. అలా నైట్ షిఫ్ట్ కంపెనీని నిర్వహించారు. డే టైంలో జిమ్ కి వెళ్లేవారు. అక్కడే ఓ యాడ్ ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. మీరు యాక్టింగ్ చేస్తారా అని అడగడంతో చందు గారు ఓసారి చేసి చూద్దామని ఓకే అన్నారు. అలా తాజ్ వివాంత హోటల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఓ యాడ్ చేశారు. బాగా చేయడంతో పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత పలు మోడలింగ్ కంపెనీ షోస్ లలో పాల్గొని పలు సర్టిఫికెట్లు సాధించారు. ఆ టైంలోనే అంటే 2013 జూన్ 18న మంజులా నాయుడు గారి శ్రీకాంత్ ప్రొడక్షన్స్ ద్వారా ఓ సీరియల్ కి ఎంపికలు జరుగుతున్నాయని తెలిసి ఆడిషన్ కి హాజరై ఎంపికయ్యారు. అయితే మంజులా నాయుడు గారిని అప్పటి వరకు చూడలేదు. షూటింగ్ మొదటి రోజున చందు గారు ఓ చోట కూర్చున్నారు. పక్కనే మరో వ్యక్తి కూర్చుంటే ఆమెను ఎవరో యాక్టర్ అనుకున్నారట. తీరా చూస్తే ఆమెనే మంజులా నాయుడు గారు. ఆ విషయం తెలిసాక ఆమెకు సారీ చెప్పారు. వాస్తవానికి మొదటి సీరియల్ మొదటి రోజునే చందు గారిని తీసేస్తారని అనుకున్నా మంజులా నాయుడు గారు పాజిటివ్ గా రియాక్ట్ అయి సీరియల్లో చందు గారిని కొనసాగించారు. అదే శ్రావణ సమీరాలు సీరియల్. ఆ సీరియల్ కు గాను తొలి సెషన్ కి 1000 రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. అప్పటి వరకు యాక్టింగ్ లో పెద్దగా అనుభవం లేని చందు గారు ఆ సీరియల్లో బాగా చేశారు. అందుకు మంజులా నాయుడు గారే కారణమని, ఆ మేడం వల్లే తనకు అంత గుర్తింపు వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సీరియల్ బాగానే నడిచిన చందు గారికి మొదటి సీరియల్ కావడంతో అప్పటికి తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తన ప్రాంతంలో ఎవరికైనా ఏవైనా సమస్య వచ్చిందంటే వెళ్లి మాట్లాడేవారు. అలా కొంత డబ్బు వచ్చేది. ఇక షూటింగ్ అయ్యాక రాత్రి 9 గంటలకు తమ కంపెనీకి వెళ్లి వర్క్ చూసుకునేవారు. యాక్టింగ్ లో ఛాన్స్లు వచ్చినా కొత్త వారికి రెమ్యునరేషన్ పై గ్యారంటీ ఉండదని, కన్వెన్స్ కూడా ఇవ్వరని, కేవలం భోజనం మాత్రమే పెడతారని
కొన్ని కేస్ స్టడీస్ గురించి విన్నారు. దీంతో తనకు కూడా సెకండ్ ఇన్కమ్ ఉంటే సేఫ్ అనే లక్ష్యంతోనే కంపెనీని కొనసాగించారు. ఇక శ్రావణ సమీరాలు సీరియల్ తర్వాత వరుసగా 17 ఛాన్స్లు వచ్చాయి. స్వాతి చినుకులు, కెరటాలు ఇలా మాక్సిమం సీరియళ్లలో నెగిటివ్ క్యారెక్టర్లలోనే నటించారు. 2 సీరియల్లో నటించాక గుంటూరులో బ్యూటీ సెలూన్ ఓపెనింగ్ కి వెళ్లారు. అక్కడున్న మహిళలు చాలా మంది చందుని చూసి అంత క్రూరమైన విలన్ గా ఎలా మారావు, అలాంటి పనులు ఏంటి అని ఆ ఓపెనింగ్ ని అడ్డుకున్నారట. అయితే అది సీరియల్ అని, తనది యాక్టింగ్ మాత్రమేనని సర్ది చెప్పడంతో శాంతించారు. తాను నెగిటివ్ క్యారెక్టర్స్ చేసినా అంతగా కనెక్ట్ అయ్యారనే ఉద్దేశంతో ఇక యాక్టింగ్ ని వదలకూడదని అనుకుని కంపెనీని వేరే వారికి అప్పగించారు. అదే సమయంలో షూటింగ్ సమయంలో లైట్ బాయ్ ని కూడా అన్న అని గౌరవంగా పిలిచే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తాను కూడా స్ట్రగుల్ నుండే వచ్చానని, మనిషిని మంచిగా గౌరవించినప్పుడే మానవత్వం అనేది బతికి ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక స్వాతి చినుకులు సీరియల్లో శివారెడ్డి పాత్రలో తండ్రిగా, తాతగా నటించారు. కుమార్తెపై అమితమైన ప్రేమ ఉండే తండ్రిగా, అదే సమయంలో విలన్ గా నటించి మెప్పించారు. అయితే ఆ సీరియల్లో కుమార్తె దూరమైన సీన్ లో చందు గారి నటన ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించింది. ఇక ప్రేమ్ నగర్ సీరియల్లో మినిస్టర్ రఘునందన్ క్యారెక్టర్ లో చేశారు. చిన్న వయసులోనే తండ్రి, తాత క్యారెక్టర్లు చేయాల్సి వచ్చినా పాత్రకు ప్రాధాన్యం ఉండడం, టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండడంతో ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కొందరు కొత్త నటులకు వేరే ప్రాజెక్ట్స్ లో రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో చందు గారు వెళ్లి మాట్లాడేవారు. అదే సమయంలో తెలుగులో టాలెంట్ ఉన్న నటులు చాలా మంది ఉన్నా ఇతర ప్రాంతాల నుండి వచ్చే నటులను తీసుకోవడం పైన ప్రశ్నించేవారు. ఎంతో మంది కొత్త నటులు తిండికి లేకున్నా ప్రయత్నాలు చేస్తున్నారని, వారి టాలెంట్ ని గుర్తించాలని కోరేవారు. ఆ క్రమంలోనే కొన్నాళ్లు ఆఫర్లు అసలు రాలేదు. దీంతో ఖాళీగా ఉన్నారు. అప్పటికే ఈఎంఐలు బర్డెన్ అయ్యాయి. కొందరు సీనియర్ నటులు సర్ది చెప్పడంతో మళ్లీ ఛాన్స్లు వచ్చాయి. అదే సమయంలో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే చాలా ఇబ్బంది అని గ్రహించి కొన్ని విషయాలకు దూరంగా ఉండేవారు చందు గారు. ఇతరత్ర విషయాలు పట్టించుకోకుండా స్క్రిప్ట్ రైటింగ్ పై దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే మనిషి పుట్టుక, చావు గురించి డైలాగ్స్ రాయడంతో పాటు ఈ రోజు మన గురించి ఆలోచించుకుంటున్నాం, నమస్కారానికి సంస్కారం లేకుండా పోతోంది, కంటికి కనపడి నిజం కాలిపోతుంది అని 2 నిమిషాల నాన్ స్టాప్ డైలాగ్ రాశారు చందు గారు. ఇక కార్తీక దీపం సీరియల్లో బంటుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చందు గారికి సినిమా ఛాన్స్లు వచ్చాయి. అయితే 2 పడవలపై ప్రయాణం ఎందుకు అనే ఉద్దేశంతో కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారి అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో ఆర్జీవి గారు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో కింజారపు రామ్మోహన్ నాయుడు పాత్రకు ఎంపిక చేశారు. పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఆ తరువాత సినిమాలో మార్పులు చేయడంతో చేయలేకపోయారు. మరో ప్రాజెక్ట్ లో తండ్రిపై ఇష్టం ఉండే కొడుకుగా, తండ్రిని తిట్టిందని తల్లిని తుపాకీతో కాల్చే కొడుకుగా, అంటే ఒక రకంగా సైకో పాత్రలో నటించారు. ఆ సినిమా రిలీజ్ కాలేదు. పరిటాల అనే ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చినా ముందుకెళ్లలేదు. పరుగు అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు. తన డెడికేషన్ విషయానికి వస్తే ఓ సందర్భంలో ఇంట్లో డెడ్ బాడీని పెట్టుకుని షూటింగ్ కి వెళ్లారు. ఓ సీరియల్లో కీలకమైన సీన్లు షూట్ చేయాల్సి ఉంది. అయితే ముందు రోజు రాత్రి చందు వాళ్ళ సొంత బాబాయ్ చనిపోయారు. వీరంతా ఒకే బిల్డింగ్ లో కలిసి ఉండేవారు. తన బాబాయ్ చనిపోవడంతో పరిస్థితిని తన బ్రదర్ ద్వారా సదరు డైరెక్టర్ కి చెప్పించారు. అప్పటికప్పుడు సదరు డైరెక్టర్ రెస్పాండ్ కాలేదు. మరుసటి రోజు ఫోన్ చేసి, నువ్వు ఈ రోజు రాకపోతే మళ్ళీ హీరో డేట్స్ దొరకవని చెప్పారట. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తెలిసి మరి అలా చెప్పడంపై బాధపడినా తన వల్ల షూటింగ్ ఆగకూడదనే ఉద్దేశంతో షూటింగ్ కి వెళ్లారు. అయితే త్వరగా చందు గారి సీన్స్ షూట్ చేసి పంపించాల్సి ఉన్నా ముందుగా హీరో హీరోయిన్ల పెళ్లి సీన్లు షూట్ చేసి పలుమార్లు బ్రేక్ ఇచ్చి సాయంత్రానికి చందు గారి సీన్స్ ను షూట్ చేశారట. హీరో హీరోయిన్ల షూటింగ్ లేట్ అయితే వారు టాన్ అయిపోతారని కారణం చెప్పారట. ఆ రోజు సాయంత్రం బాబాయ్ దహన్ సంస్కారాలకి చివరి నిమిషంలో వెళ్లారు చందు గారు. మరో సీరియల్లో క్లైమాక్స్ రోజున చందు గారి తల్లికి, అన్నకి యాక్సిడెంట్ అయింది. ఇద్దరికి చాలా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరమైంది. అయినా రాత్రి షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రిలో వారికి అనస్థీషియా ఇచ్చాక షూటింగ్ కి వెళ్లి వారు స్పృహ వచ్చేలోగా ఆసుపత్రికి వచ్చారు. ఈ ఘటనలన్నీ చందు గారి లైఫ్ లో చాలా ప్రభావం చూపించాయి. ఇక చందు గారికి 2015లో శిల్ప అనే యువతితో పెళ్లైంది. వీరిది ప్రేమ వివాహం. వీరికి 2 పిల్లలున్నారు. ఆ తరువాత చందు గారికి త్రినయని సీరియల్లో పవిత్ర జయరాం గారు పరిచయమయ్యారు. ఆ అంశంపై ఓ ఇంటర్వ్యూలో చందు గారు మాట్లాడుతూ, గతంలో ఓ సీరియల్లో పవిత్ర జయరాం ఓ ప్రమాదం నుండి బయటపడ్డారు. మా పరిచయం కూడా ఓ షూటింగ్ లో మొదలైంది. మేము నటిస్తున్న సీరియల్లో సీన్ లో భాగంగా బర్త్డే పార్టీలో ఆమె డ్రెస్ కి నిప్పు అంటించాలి. కానీ అక్కడున్న ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త అబ్బాయిని ఇచ్చారు.
నిప్పు కొంచెమే అంటించాలి, కానీ అతను స్పిరిట్ లో ముంచిన చీర కొంగు అంటించాడు. దీంతో పెద్దగా మంటలు వచ్చాయి. ఆ ప్రమాదాన్ని చూసిన పవిత్ర అన్కాన్షియస్ లోకి వెళ్లారు. బ్రీతింగ్ అందక ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న వారు మంటలు ఆర్పి ఏదో చేస్తున్నారు. పవిత్రను చూసిన నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ పవిత్ర స్పృహలోకి రావాలనే ఉద్దేశంతో 2 సార్లు స్లాప్ చేశాను. ఆవిడకు అప్పుడు మళ్లీ బ్రీతింగ్ అందింది. తరువాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఆ తరువాత ఆమె చెంప మీద నేను కొట్టిన వాతలు కనిపించాయి. అక్కడున్న వారు చంద్రకాంత్ కొట్టారు అని వేరేగా చెప్పబోయారు. కానీ డాక్టర్ మాత్రం అక్కడ అలా కొట్టకపోతే ఆమె ప్రాణాలతో ఉండేది కాదు అని చెప్పారు. తరువాతి రోజు నేను క్యాజువల్ గా షూటింగ్ వెళ్లిన టైంలో ఏమ్మా భోజనం చేశారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగాను. అప్పటి వరకు ఆమెను అంతలా కేరింగ్ తీసుకునేలా ఎవరూ మాట్లాడలేదేమో. వెంటనే ఎమోషనల్ అయ్యారు. అప్పటి నుండి పరిచయం పెరిగింది. కానీ తరువాత మా మీద రూమర్లు వచ్చాయి. ఇంట్లో కూడా తెలిసింది. సర్ది చెప్పాలని చూసాం, కానీ ఒప్పుకోలేదు. అదే టైంలో మా పర్సనల్ ఇష్యూస్ ని రీజన్ గా చెప్పి చాలా ఆఫర్లు రిజెక్ట్ చేశారు. సీరియల్స్ నుండి నన్ను ఎందుకు తప్పించారో తెలియదు. ఏడాదిన్నర పాటు ఛాన్సులు లేవు. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీకి వచ్చాను. అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లాను. నన్ను అలా చూసిన పవిత్ర చాలా మందిని ఛాన్స్ల కోసం అడిగింది. పలు బ్యానర్లను అప్రోచ్ అయింది. కానీ జీ టీవీలో ఛాన్స్ వచ్చింది. ఆమెతో నేను లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాను అని రాస్తున్నారు. కానీ ఆమె నా లైఫ్. నేను 0 స్థాయికి పడిపోయినప్పుడు ఆమె నాకు సపోర్ట్ గా ఉన్నారు. సీరియల్లో అక్క తమ్ముడిగా కలిసి నటించాం. బెంగళూరు నుండి వచ్చాక మేము భార్యాభర్తలని అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని అనుకున్నాము. బెంగళూరు నుండి వచ్చేటప్పుడు నైట్ జర్నీ టైంలోనే పవిత్ర సడన్ గా నిద్రలో నుండి లేచారు. నాతో మాట్లాడుతూ, నేను జిమ్ కి వెళ్తున్నా కదా, వేలికి ఉన్న రింగ్ లూజ్ అయింది అని నా వేలికి తొడిగి మళ్లీ నిద్రపోయారు. కానీ ఈలోగానే ప్రమాదం జరిగింది. నా బ్యాడ్ టైం అనుకుంటా. ఆమె అన్ని కష్టాలు పడి సుఖపడే సమయానికి ఈ లోకంలో లేకుండా పోయింది. కారణం ఏదైనా నా పవిత్ర నాకు దూరమైంది. భౌతికంగా దూరమైన నాతోనే ఉంటుంది. ఆమె పిల్లలు కూడా నేనంటే చాలా అభిమానిస్తారు. పవిత్ర జయరాం చనిపోయాక హాస్పిటల్లోనే ఆమె పిల్లలు కలిశారు. అప్పటికే పవిత్ర నా గురించి అంకుల్ జాగ్రత్త అని చెప్పారట. వారు నా హెల్త్ గురించి అడిగారు. ఆ ఘటన తలుచుకుంటేనే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను చాలా ఆప్యాయంగా ఉండడం చూసిన పవిత్ర వాళ్ళ పేరెంట్స్ కూడా పాజిటివ్ గానే స్పందించారు. పవిత్ర గత 5-6 ఏళ్లుగా నటిస్తున్నా ఇటీవలే సంతోషంగా ఉండడం చూశామని చెప్పారు. కానీ ఈలోగానే ఇంత విషాదం జరిగింది అని చెప్పారు. ఇక పవిత్ర జయరాం గారు మరణించాక చందు గారు సోషల్ మీడియాలో, నీతో దిగిన చివరి ఫోటో ఇది, నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఒకసారి మామ అని పిలువు అని కామెంట్ పెట్టడం, ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కన్నీరు తెప్పిస్తున్నాయి. అంతేకాకుండా 2 రోజులుగా ఆమె పేరుతోనూ కొన్ని పోస్టులు పెట్టారు. 2 రోజుల కిందట పవిత్ర జయరాం పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ మరింత డిప్రెషన్ కి లోనైనట్టు తెలుస్తోంది. 2 రోజుల ఆగు అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన చందు గారు ఆమెతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రకాంత్ మాట్లాడుతూ, మేము ఎవరికి ఎలాంటి ద్రోహము చేయలేదు, యాటిట్యూడ్ ఇష్యూస్ లేవు, ఛాన్స్ కోసం అడిగాం, వర్క్ కోసం ఏడ్చాం, పర్సనల్ ఇష్యూస్ వల్ల మమ్మల్ని దూరం పెట్టడం ఏంటని బాధపడ్డాం అని చెప్పారు. పవిత్ర జయరాం మరణించాక చంద్రకాంత్ పవిత్రతో కలిసి దిగిన చివరి సెల్ఫీని షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక చంద్రకాంత్ తోనే పవిత్ర జయరాం చివరి రీల్ చేశారు. మరికొన్ని విషయాలకు వస్తే, చందు గారు సీరియల్స్ లో ఎంత నెగిటివ్ గా నటించారో, తాను ఎదుర్కొన్న స్ట్రగుల్స్ నేపథ్యంలో రియల్ లైఫ్ లో అంత పాజిటివ్ పర్సన్ అని చెబుతారు. హెల్పింగ్ నేచర్ కూడా ఉందని, చాలా మంది ఇబ్బందుల్లో ఉంటే సాయం చేశారని, అందుకే ఆర్థికంగా నిలదొక్కోలేకపోయాడని కూడా చెప్తారు. తనను చంద్రకాంత్ కంటే చందు అని పిలవడమే ఇష్టమని చెప్పారు. ఒక్క సినిమాలో 2 సీన్లలో నటించే ఛాన్స్ ఇస్తే చాలు, తానేంటో నిరూపించుకుంటానని, తాను 3 సినిమాల్లో చేసినా రిలీజ్ కాలేదని చెప్పారు. అయితే ఈలోగానే బలవన్ మరణానికి పాల్పడ్డం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర జయరాం గారి మరణాన్ని మర్చిపోకముందే చందు గారి మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం.